హలో అండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఒక స్నాక్స్ ఐటమ్ అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి. ఏం లేదండి, మనం చపాతీ పిండిని కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. అది బాగా చపాతీ పిండి కలిపినప్పుడు మెత్తగా స్పాంజీ లాగా ఉంటుంది కదండి, అది నానితే ఇంకొంచెం టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి, నేను ఒక అరగంట ముందు చపాతీ పిండి కలుపుకొని ఇలా పక్కన పెట్టుకొని చపాతీ చేసి చాక్తో ఇలా కట్ చేస్తూ ఉన్నాను. వీటిని డైమండ్స్ అంటారండి. మా పెద్దక్క ఎప్పుడు చేస్తూ ఉంది. ఈ మధ్య నేనైతే ఇలాంటివి అస్సలు చేయను, కానీ ఒకసారి మీకు చేసి చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఎప్పుడు అక్క దగ్గరికి వెళ్ళి చేసుకొని వస్తాను. ఇప్పుడు నేను మొదటిసారి చేస్తున్నానండి. ఏంటి అంత ముద్దగా పడిపోయినాయి అనుకుంటున్నారా? ఇవి ఆయిల్లో వేయంగానే విడివిడిగా అయిపోతాయండి. పూరిలాగా చిన్న చిన్న పూరిలాగా పొంగుతూ ఉంటాయి అన్నమాట. ఈ మధ్య మా బాబుకి ఫుడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట. బయట తింటే చాలు వాంతులు అవుతున్నాయి, ఇన్ఫెక్షన్ అయితే వస్తుంది. అందుకని డాక్టర్ గారు బయట ఫుడ్ అసలు ఏది పెట్టొద్దని చెప్పారు, మరీ చెప్పారు. అందుకని నేను ఇంట్లోనే ఇలా ఏదో ఒక స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ప్రతిసారి వీడియో తీద్దాం అనుకుంటాను, వీడియో అయితే తీయట్లేదండి. ఇదిగోండి, నేనైతే ఒక వాయి అయితే ఇలా వేసి విడివిడిగా అయితే గెంటెతో ఇలా తిప్పుతూ ఉన్నాను. మాడిపోకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. ఆల్రెడీ నేనైతే ఒక వాయ వేసాను, అది మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, నేను ఆల్రెడీ ఒక వాయి తీసాను. దీంట్లో లైట్గా కారం చల్లుకొని వీటిని మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. కారంలో కారం ఎక్కువ చల్లకూడదండి, పిల్లలు ఎక్కువగా స్పైసీగా తినరు. మా బాబు అయితే ఇంకా చాలా తక్కువ తింటాడు కారం, అందుకని ఎక్కువ స్పైసీగా కాకుండా లైట్గా చేశాను. యాక్చువల్లీ ఇవి పాకంలో పోద్దాం అనుకున్నాను, నాకైతే పాకం రాదు. మా బాబుకి అయితే అసలు బయట ఫుడ్ ఈ మధ్య ఏం పెట్టట్లేదండి, అన్నీ ఇంట్లో హోమ్ మేడ్గా చేస్తున్నాను. ఈ ఐటెంకి ఎక్కువ ఆయిల్ కూడా అసలు పీకదండి. ఇదిగోండి, నేను ఆయిల్ అయితే కొంచెమే తీసుకున్నాను. ఆయిల్ అలాగే ఉంది, చూసారా అండి. ఆయిల్ కూడా ఎక్కువ మనకి పీల్చుకోదనమాట, పొడి పొడిగా ఉంటాయి ఈ స్నాక్స్. మా బాబుకి సున్నుండలు ఇలా ఇంట్లో చేసే స్నాక్సే ఎక్కువ పెడుతున్నానండి. బయట ఫుడ్ తిని ఇన్ఫెక్షన్ పెంచుకునే కంటే మనం ఇంట్లోనే హోమ్ మేడ్గా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇలా చేశాను. చాలా టేస్టీగా ఉండేయండి, నిజంగా స్పైసీగా కరకరలాడుతూ ఉన్నాయి. మా బాబు స్కూల్ నుంచి వచ్చాక వాడికైతే పెట్టాలి. సో ఇదండి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చితే మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.